కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంశానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి ఈసీఈ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయినటువంటి ఆశావాహుల జాబితా నుంచి వెలువడుతున్నటువంటి పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపై ఇక భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100కు మందికి పైగా అభ్యర్థులతో వీలుంటే ఈ రోజు లేదంటే రేపు తొలి జాబితా విడుదల చేస్తారు తెలుస్తుంది. ఇక ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు 1-2 మినహా ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని, లేదా 8 నుంచి 9 మంది అభ్యర్థులు ప్రకటిస్తారని చర్చ గాంధీభవన్ వర్గంలోనూ జరుగుతుంది. ఇక సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుసు. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రతిపాదికల ఆధారంగా అభ్యర్థులు నిర్ణయిస్తారు.